హోలీ వీక్ని ఆచరిస్తున్నారు క్రైస్తవ లోకం అంతా. మరి దేవుడు మనకి ఇచ్చిన ధన్యతను బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నారు. మరి ఇప్పటి వరకు కూడా లెంటు దినాలు ఎన్ని దినాలు పూర్తి అయిపోయినాయి? 35 దినాలు అయిపోయింది కదా. ఇంకా ఈ 4 దినాలతో కలుపుకుంటే 39, శనివారంతో కలుపుకుంటే 40. మరి ఇలాగన 40 దినాలు మండల కాలం దేవుని సన్నిధిలో ఉండే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకై మరొకసారి దేవునికి వందనాలు చెల్లిద్దాం. ప్రత్యేకంగా దేవుని యొక్క మహాకృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ వారానికి ప్రత్యేకమైనటువంటి స్థితి ఉన్నది కదా. మనం ఒక్కసారి సువార్తల భాగంలో మనం చూసినట్లయితే మత్తయ్య, అదేవిధంగా మార్కు సువార్తలో కూడా చాలా అద్భుతమైనటువంటి మాటలు ఈ యొక్క పరిశుద్ధ వారాన్ని ఉద్దేశించి చక్కని మాటలు మనం చూస్తాం. గత కాలంలో మనం ధ్యానం చేసుకున్న విధంగా మరి అనేకమైన అంశాలు మరి ఈ యొక్క లెంటు ఆరాధనలకి క్రీస్తు శిలువలో ఆయన పొందినటువంటి శ్రమల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అద్భుతంగా నడిపించిన విధానాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నా. మరి ప్రభు మన ఈ యొక్క ముందు భాగాల్లో మత్తయి సువార్తలోని 20వ అధ్యాయం దగ్గర నుంచి మనం చూసుకున్నట్లయితే 21వ అధ్యాయము మరి నిన్నటి దినాన ఆదివారం నాడు జరిగినటువంటి సంఘటన కదా. మరి దానికి ముందు కూడా 20వ అధ్యాయంలో కూడా మరి ఆయన అనేకమైన ఉపమానాల ద్వారా మరి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని, అదే రీతిగా మరి శిష్యుల్ని కూడా ఆయన మరి వారిని ఉద్దేశించి ఆయన వాళ్ళని ఒక ఉన్నతమైన స్థితిలోకి నడిపించుకోవాలనే ఉద్దేశంతో వారికి అనేకమైన మాటల ద్వారా వారిని బలపరిచినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. ఎందుకు ఈ మాటలు మనం ఆఖరి సువార్త భాగంలో ఆఖరి అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన పరిచర్య 3.5 సంవత్సరాల కాలంలో ఆయనతో పాటు ఉన్నటువంటి వారు ప్రధానంగా 12 మంది శిష్యులను ఎన్నుకున్నాడు ఆయన. ఆ 12 మంది శిష్యులు కూడా ఎక్కడో మరి ప్రొఫెసర్స్ కాదు, లేకపోతే బిషప్లు కాదు, లేకపోతే వాళ్ళు డాక్టర్స్ కాదు, ఏ విద్య లేనటువంటి పామరులు. అలాంటి పామరుల్ని దేవుడు ఆయన ఎన్నుకున్నాడు. పాముల్ని ఎన్నికలైనటువంటి వారిని ఎన్నుకున్నాడు. సరే, ఆయన 20వ అధ్యాయం వచ్చే దగ్గరికి ఆ సువార్తల్లో ఆఖరి భాగాల్లోకి వచ్చేటప్పటికల్లా ఆయన ప్రసంగాలలో ఆయన వాక్యంలో కొంత తొందరపాటు కనపడుతుంది. అంటే స్పీడప్ చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన శైలి, మాట్లాడే తీరు, ఇంకా సమయం ఎక్కువ లేదు, నేను వెళ్ళిపోయే సమయం దగ్గరికి వచ్చింది కనుక నా అనేవాళ్ళు నా తోడుగా ఉంటూ ఇప్పటి వరకు నాతో నడిచినటువంటి వారిని ప్రభావితం చేయాలని, వారిని ఉద్దేశించి వారిని బలపరిచే విధంగా అనేకమైన మాటల్ని ఆయన తెలియజేసినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఆదివారం నాడైతే ఆయన మరి యెరూషలేము సమీపించి ఆయన ఎక్కడ బెత్పగేకి వచ్చాడు కదా. అక్కడ కట్టబడి ఉన్నటువంటి గాడిదని విడిపించమంటాడు. కట్లు విడిపించి తీసుకుని రమ్మన్నాడు. దానికి మరి ఏ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మరి పోల్చి మరి ఆదివారం నాడు తెలియజేశాడో మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనం కూడా కట్టబడినటువంటి వారమే. దేని చేత? బంధకాల చేత. ఆ గాడిద కూడా దేని చేత బంధించబడింది? ఎందుకు బంధించబడింది? యజమానుడు చెప్పిన మాట వినట్లా, తిరుగుబాటు స్వభావం. అది మన డిఎన్ఏలోనే ఉన్నది. తిరుగుబాటు స్వభావం, తిరుగుబాటు చెప్పిన మాట వినే పరిస్థితి లేదు. మరి దాని మొకరుగా అనగా మొరటుతనంగా ప్రవర్తించే ఆ యొక్క స్థితి, గర్వపు ధోరణి. అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఆ గాడిదని ఏం చేశారు? కట్టేశారు. దేవుని మార్గాలు విడిచిపెట్టి, దేవుని కట్టడలను విడిచిపెట్టి, దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి తిరుగుతున్న మానవుడిని ఉద్దేశించి కూడా ఈ యొక్క సందర్భం చాలా చక్కగా పోల్చి చెప్పొచ్చు. మానవుడు కూడా దేవుడి మీద తిరుగుబాటు చేస్తూ ఆయన ఏదైతే చెప్పాడో
ఆ మాటలు లోబడకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ పాపం అనే బంధకాల చేత బంధించబడినటువంటి మానవుడిని గురించి ఈ యొక్క సందర్భాన్ని, సన్నివేశాన్ని పోల్చి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే యేసు ప్రభుల వారు మెస్సయ్యగా ఆయన యెరూషలేము పురవేదుల్లో ఎంటర్ అయ్యాడో, మరి ఎంతగా ప్రభువుకి ఎంతగా సన్మానిస్తున్నారో ప్రజలు. ప్రభు దేని మీద ఆసీనుడై ఉన్నాడో ఆ గాడిద మీద ఆ గాడిద కూడా స్థితి మారిపోయింది, గతి మారిపోయింది, తన జీవితమే మారిపోయింది. ఎందుకు? యేసయ్య తన మీద ఉన్నాడు. యేసయ్యని మోస్తుంది. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలా, యేసయ్యని కలిగి ఉన్నటువంటి వారికి నిత్య జీవము, నిత్య సంతోషం ఉంటుంది, నిత్య ఆనందం ఉంటుంది, ఎంతో వైభవం ఉంటుంది. ఈ లోకంలో మరి ఈ లోకస్తులు మనల్ని నిందించినా, మనల్ని వెటకారంగా మాట్లాడినా, మన వైపు మరి మనల్ని చిన్న చూపు చూసినా, అల్పసంఖ్యాకులని మరి ఏళన చేసిన దేవుని దృష్టిలో మనం రాజులైన యాజక సమూహం, హల్లెలూయా, రాజులైన యాజక సమూహంగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత అయిపోయిన తర్వాత ఆయన ఇమ్మీడియట్గా అక్కడి నుంచి ఆయన జయ ధ్వానాలతో హోసన్నా జయము దావీదు కుమారుని జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతించబడును గాక, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ కలుగును గాక అని దిక్కులు పెక్కటెళ్ళేటట్టుగా బాలురు సియోను కనికలు అరుస్తూ చక్కగా ఏమేమి చేశారు? బట్టలు పరిచారు. ఎంత వైభవం కదా గాడిది కూడా. అంత అద్భుతంగా చిన్న బిడ్డలు అరుస్తుంటూ కూడా శిష్యులు ఎంతగానో వారించిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. అక్కడ కింద వాచనాల్లో మనం చూసినట్లయితే అలాగన ఆయన వచ్చిన తర్వాత సరాసరి ఎక్కడికి వెళ్ళాడు? యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళాడు. యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళి అక్కడ ఉన్న స్థితిగతిని ఎంత కూడా చూశాడు. ఏముంది అక్కడ యెరూషలేము దేవాలయంలో? అంత వ్యాపారమే. దేవుని ప్రసన్నత, దేవుని సన్నిధి లేదు. ఈరోజు కూడా అంతే కదా. వ్యాపారం తప్ప ఏమైనా ఉన్నదా? వేల లక్షల మంది వస్తున్నారని చెప్పుకోవడమే తప్ప ఆత్మల రక్షణ ఎక్కడ? రక్షణ కొరకు ఉపన్యాసాలు ఎక్కడ? ఏ కాడికి దోచుకోవడం, స్వస్థతలు, మహాసభలు అని చెప్పుకోవడమే కానీ దేవునిని సువార్తను ప్రకటించే స్థితి ఎంతవరకు, ఏ మేరకు ఉన్నది? ప్రియమైనటువంటి సంగమా, మరి జ్ఞాపకం చేసుకుందాం. ఆనాడు జరిగినటువంటి సంభవాల్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నట్లయితే ఎంత భయంకరంగా ఆయన ఎంత బాధపడ్డాడో, ఎంత చింతపడ్డాడో. ఆయన తండ్రి ఇంటిని చేస్తున్నటువంటి యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారిని అందరినీ వెళ్ళగొట్టి, రూపులు కూర్చువారిని, బల్లలను, గువ్వులను వారిని, పీఠములను పడదోసి, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడను వ్రాయను ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిరని, దొంగల గుహగా అని ఎంతగానో వాపోయి వారందరూ కూడా ఉగ్రుడైనట్లుగా మనం చూస్తున్నాం. మూవీలో కూడా మనం చూస్తూ ఉంటాం కదా. ఏం తీసుకుంటాడు? కొరడా తీసుకొని కనబడ్డ వాళ్ళందరూ కూడా చిన్నాభిన్నం చేసినట్టు బెత్తరపోతారు. ఇదేమిటి ఇన్ని రోజులు ఈయన ఇంత మౌనంగా ఉన్నాడు, ఇంత శాంతమూర్తి, ఇంత సమాధానానికి కర్తే, మరి ఈయనేమిటి ఇంత ఉగ్రుడైపోయాడు? తండ్రి సన్నిధి ఆ రీతిగా అవహేళన జరుగుతున్నప్పుడు, తండ్రి సన్నిధిని ఆ రీతిగా మరి నీచంగా చూస్తున్నప్పుడు, మరి దేవుడు ప్రభు ఓరవలేక ఆ పరిస్థితిని తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆ తర్వాత ఆయన ఇమ్మీడియట్గా కుంటివారిని కూడా బాగు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క భాగాన్ని, ఆ దేవాలయంలో కేకలు వేసిన చిన్నపిల్లలను చూసి కోపంతో మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగారంట. వీరు చెప్పుచున్నది ఏమంటున్నారు? వాళ్ళ పిల్లలు ఏమంటున్నారు? నిన్న దిన చిన్నపిల్లలు ఏం చేశారు? దేవుని హోసన్నా జయమని దేవునిని స్తుతించారు. ఆనాడు యెరూషలేములో కూడా పిల్లలు ఏం చేస్తున్నారు? ఇదే మాటలు. అది అల్లరైపోయింది వాళ్ళకి. వాళ్ళ వ్యాపారాలకి దెబ్బ అవుతుంది. వాళ్ళ వ్యాపారం ఏమాత్రం కూడా ముందుకు సాగట్లా. ప్రభువు ఏ రీతిగా సమాధానం చెప్పాడో మనం చూసాం కదా. కింద భాగాలు మనం చూసినట్టు, బాలురు ఎక్కివు, చంటి పిల్లలు ఎక్కివు, నోట స్తోత్రము సిద్ధింపచేసితివి అని మాట మీరు ఎన్నడూ చదవలేదా? పరిశుద్ధ ధర్మశాస్త్రం ఉన్నటువంటి మాటని మరలా రిపీట్ చేసి వారికి చక్కగా సమాధానం చెప్పినట్లుగా మనం చూస్తున్నాం.
తర్వాత 18వ వచనానికి వచ్చినట్లయితే సోమవారం అనగా ఈరోజు పరిశుద్ధ వారంలో నుంచి మొట్టమొదటి దినం. ఈరోజు యొక్క సందర్భాన్ని మనం చూసినట్లయితే ఇది మీకు తెలియదని కాదు, ఇందులోని ఆత్మీయ సత్యాన్ని ఒక్కొక్కసారి పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మనం నేర్చుకోవాలా. పాఠాలు ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో నుంచి వేరుగా పక్కగా వెళ్ళి మనం చెప్పడానికి అవకాశం లేదు. మరి దీని ద్వారా ఒక్కొక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన జీవితాన్ని సరిచేసేట్టుగా ప్రయత్నం చేయాలి. కానీ ఇది మనకేనేమో అని అనుకోవడానికి వీలు లేదు. ఇది దేవుని మాటలుగా భావించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఈరోజు ఇందులో మన అంశం మార్కు సువార్తలో కూడా ఉన్నది. మత్తయి సువార్తలో ఇక్కడ చూసినట్లయితే 18వ అధ్యాయం 21వ అధ్యాయం 18, 19, 20 వచనాల వరకు మనం చూసినట్లయితే ఇక్కడ చదువు. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న యొక్క అంజూరపు చెట్టును చూచి దాని వద్దకు రాగా దాని అందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికీ నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పెను. తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయాను. శిష్యులను చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయానని చెప్పుకొనిరి. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహ పడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు గాకని చెప్పిన ఎడల అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటిని అన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 5 వచనాల్లో చాలా అద్భుతమైనటువంటి ఆత్మీయమైన సత్యాల్ని ప్రభు తెలియజేశాడు కదా. ఇందులో మనం చూసినట్లయితే ఆయన సాయంకాలం వరకు మరి ఆ యెరూషలేము నుంచి మరలా ఎక్కడికి వచ్చాడు? ఉదయం వచ్చేటప్పటికల్లా మళ్ళా ఎక్కడికి వచ్చాడు? మళ్ళీ యెరూషలేముకి వచ్చాడు. అక్కడ తర్వాత బెత్పగికి పోయి మళ్ళా ఉదయం కల్లా మళ్ళీ ఆయన ఎక్కడికి వచ్చాడు? ఉదయం పట్టణానికి వచ్చాడు. పట్టణానికి వెళ్ళుచుండగా దారిలో ఏమైంది? ఆయనకి ఆకలి కొన్నాడు. ఇది చాలా లోతైనటువంటి మర్మము. చాలా సందేహాలు కూడా వస్తాయి కదా. శాస్త్రులకు పరిశీలనకు వచ్చినట్లుగానే మనకు కూడా వస్తూ ఉంటాయి అనేకమైనటువంటి సందేహాల్లోనే పుట్టాము. సందేహాలు తీరకుండానే వెళ్ళిపోతాం. ఎప్పటికప్పుడు సందేహం వచ్చినప్పుడు దాన్ని నివృత్తి చేసుకోవడానికి విశ్వాసులు ప్రయత్నం చేయాలా, ప్రయాసపడాలా. ఇక్కడ మనకు వచ్చినట్లుగానే ఆయనతో పాటు ఉన్నటువంటి శిష్యులకు కూడా వచ్చి ఉంటుంది. అందుకనే ఆయన ఈ యొక్క ఉపమానాన్ని చాలా చక్కగా వారికి తెలియజేశాడు. ఎందుకంటే ఆయన సమయం అయిపోతుంది. తనతో పాటు ఉన్నటువంటి ఆ శిష్యుల్ని బలోపేతం చేయాలా. మొన్నటి దినాన అంతకుముందు వారంలో నేను చెప్పాను కదా, ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే మన టైం దగ్గరికి వస్తుందని తెలిసినప్పుడు అన్నీ కూడా ఏం చేస్తారు? అప్పగింతలు చేస్తూ ఉంటారు కదా. అయ్యా ఇది జాగ్రత్త, అది జాగ్రత్త. లేకపోతే ఊరికి వెళ్తున్నాం అనుకోండి, ఊరికి వెళ్ళేటప్పుడు ఎవరైతే ఉన్నారో ఇంట్లో, లేకపోతే వాచ్మెన్కో లేకపోతే ఎవరికో పన్నెండు అయ్యా జాగ్రత్త, అది జాగ్రత్త, ఇది జాగ్రత్త, ఇక గేట్ వేసేటప్పుడు మర్చిపోవద్దు, నీ వాళ్ళు వాటర్ వస్తే పట్టుకో జాగ్రత్త, ఇట్లా మనం చెప్తూ ఉంటాం. అలాగనే ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి మరలా ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికే మళ్ళీ తిరిగి వెళ్ళే సమయం ఆసన్నమైంది. కనుక సమయం లేదు కనుక ఇన్ని సంవత్సరాలుగా 3.5 సంవత్సరాలుగా ప్రభుతో పాటు ఉన్నారు, ప్రభుతో పాటు తిన్నారు, ప్రభు చేసిన అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు అన్నీ చూశారు. కానీ వారిలో విశ్వాసం ఏమాత్రం కూడా లేనట్లుగా, విశ్వాసం సన్నగినట్టుగా మనకున్నట్లుగానే ఆనాటి శిష్యులు కూడా ఉన్నది కాబట్టి మరలా వారిని బలోపేతం చేసుకోవాలని, వారిని ఇంకా శక్తిమంతులుగా చేసుకోవాలని ప్రభు, నేనైతే నా శిష్యులతో పాటు నేను ఉన్నాను కదా, ఇంకా వారు ఎలా బ్రతుకుతారు, నా ఈ మాటల ద్వారా బలపరచాలా, పరిశుద్ధాత్మ దేవుడు వారిని బలపరచాలని ఆయన ఈ అంజూరపు చెట్టు అద్భుతం ద్వారా తన శిష్యులైనటువంటి వారు తనలా ఉండాలని ఆయన ఈ యొక్క సందేశమే కాదు 27వ అధ్యాయం వరకు కూడా అనేకమైన మాటలు అక్కడ ఉన్నటువంటి ప్రజలతో పాటు శిష్యుల్ని బలోపేతం చేసుకోవడానికి ఆయన మాట్లాడిన ఈ మాటలు. ప్రియమైన వారలారా, యేసు ప్రభువుల వారు సిలువ మరణానికి వెళ్లే ముందుగా అనేకమైన అద్భుతం చూశారు కదా. ఇందాక మనం చదువుకున్నాం కదా, దేవాలయంలో అది అయిపోయిన తర్వాత, ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత మరి గుడ్డివారిని కూడా బాగు చేశాడు.
మరి ఎంతో ఆ సన్నివేశాన్ని కూడా వారు చూశారు, శిష్యులు చూస్తున్నారు. కానీ వాళ్ళు అల్పమైన విశ్వాసంతోనే ముందుకు వెళుతున్నారు. వాళ్ళు కొంతమంది ఎలాగ వెంబడిస్తున్నారంటే, ఈరోజు మన సంఘాలలో వెంబడించినట్లుగానే ప్రాస్పరిటీ ఎక్కడుందో, ఎక్కడ అద్భుతమైనటువంటి మరి అన్ని విధాలుగా మనకు ఉపయోగపడుతుందన్న సంఘాలకి పరిగెత్తుతూ ఉంటారు. చాలామంది చుట్టుపక్కల సంఘాల్లో మనం చూసినట్లయితే ఎక్కడ మేలుకరంగా ఉంటుందో, ఎక్కడ కూడా మనకి ఏ విధంగా ఇబ్బందికరంగా లేకుండా ఉండే పరిస్థితులు ఉంటే ఆ సంఘాలను ఎన్నుకొని వెళ్ళిపోతున్నారు. ఎక్కడ చక్కగా బిర్యానీ, దమ్కా బిర్యానీ ఏసీ హాల్స్లో పెట్టి మరి చక్కగా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అని పట్టించుకోకుండా నీ కుటుంబంలో ఉద్యోగాలు, నువ్వు 3 అంతస్తుల బిల్డింగ్లు కడతావు, నీ పిల్లలకు పెళ్ళి అయిపోతే, ఇలాంటి ప్రాస్పరిటీ గాస్పల్ మరి అలాంటి వాక్యాలు చెప్పేవాళ్ళ దగ్గరికి తండోపతండాలుగా పరిగెత్తుడు. ఏమి లోటు ఉంది, ఏమి లోటు, నీ గురించి నువ్వు ఎందుకు రాలేదు, నువ్వు ఎప్పుడు ఏమైపోయింది అని గద్దించే పరిస్థితి లేదు. నీకు ఎప్పుడు చూసినా నీ వైపు దీవెనలే ఆశీర్వాదాలే తప్ప అలాంటివే కావాలి కదా ఈరోజు సగటు మనిషికి. అలాంటివి కదా కావాల్సింది. గద్దించే మాటలు జీవితాలకు అవసరం లేదు కదా. గద్దించే మాటలు నిన్ను రక్షణలోకి తీసుకెళ్తుంది. హల్లెలూయా. ఆ మాటలు నువ్వు త్రోసిపుచ్చేవా, నువ్వు నరకాగ్నికే పాత్రలవుతావు. అందుకనే ఆయన ఆఖరి గడియలు కనుక శిష్యుల్ని బలపరుచుకోవడానికి ఆయన ఎన్నో విధాలుగా ఆయన మరి వారిని బలపరుచుకోవాలని ఆశపడ్డాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన వెళుతున్నాడు, ఆకలైన తర్వాత ఇక్కడ ఆకలైపోయిన వెంటనే చెట్టు వైపు చూశాడు. చెట్టు ఎట్లా ఉంది? చాలా పచ్చగా ఉంది. పచ్చగా ఉంటే ఏంటి దాని అర్థం? పచ్చగా ఉందంటే చాలా ఆరోగ్యవంతంగా అమ్మకున్నట్టే లెక్క, చాలా ఫలాలు కాస్తున్నట్టే లెక్క. అది సీజన్, మళ్ళా అన్సీజన్ కాదు. ఈరోజు చూడండి, ఏప్రిల్ దాటిపోయిన తర్వాత మామిడి పండు ఆల్రెడీ వచ్చేసినాయి. ఈ సీజన్లో మామిడి పండు రాకపోతే ఏమనుకుంటాం? ఆ చెట్టు ఏమైపోయింది, దాన్ని ఇంకేదో మాట అంటారు, నాకు గుర్తు రావట్లేదు, కానీ దాని వయసు అయిపోయిందనో ఇంకేదో చెప్తూ ఉంటారు. కాయలు రావు కొన్ని ఆ చెట్లు, కానీ వాటికి మరి కొన్ని ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆకులు పచ్చగా ఉండవు. కానీ ఈ చెట్టు అయితే, ఈ అంజూరం చెట్టు అయితే ఎలా ఉందంట? ఆకలితో ఉన్నాడు ప్రభులు వారు ఆకలితో ఉన్నాడు. ఆ చెట్టు చూడగానే ఎక్కడో చోట 2 కాయలు దొరుకుతాయేమో అనుకున్నాడు. మనందరికీ కూడా డౌట్ రాదా? యేసు ప్రభు కదా, అంత ముందే కదా అద్భుత కార్యాలు చేశాడు, గుడ్డివాడిని బాగు చేశాడు కదా, ఆయనకి ఆకలి అవటం ఏంటి? ఇదేమిటండి బాబు? ఆయనకి ఆకలి కాదా? చెప్పండి. ఆయన ఆకలి అవుతుంది. ఆయన సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు. సంపూర్ణ మానవుడు. మార్క్స్ వార్త కూడా ఒకసారి చూడండి, 11వ అధ్యాయంలో కూడా ఈ సంభవాలు ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. ఇందులో మనం చూసినట్లయితే ఈ యొక్క అంజూరపు చెట్టును గురించి 7 ఆధ్యాత్మికమైన సత్యాల్ని మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నా. ప్రత్యేకంగా ప్రియమైన వారులారా, 7 ఆత్మీయ సత్యాలు మనం చూసినట్లయితే కాయలు లేవు, దానికి పచ్చగా ఉన్నది. ఈయనకేమో ఆకలేస్తుంది. ఇది శిష్యులు తెలుసుకోవాలా. ఆయన ఎంత దైవాంశ సంభూతుడో, ఎంత దేవుని కుమారుడు, ఎంత దేవుడు, సైమల్టేనియస్గా అంతే విధంగా సంపూర్ణమైన దేవుడు, సంపూర్ణమైన మానవుడు. ప్రభులు వారు ఎందుకు మానవుడిగా వచ్చాడు? నీకోసం, నా కోసం ఆయన వచ్చింది. ఆయన దైవత్వాన్ని తగ్గించుకున్నాడు, ఆయన పరలోకపు వైభవాన్ని తగ్గించుకున్నాడు. నీకోసం, నా కోసం దీనుడుగా దరిద్రుడిగా ఆయన వచ్చాడు. ఆదివారం కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఈ మాటలు మనం చూసినట్లయితే ఇంకొక మాటలు చెప్పుకోవాలంటే గత కాలంలో కూడా మనం తెలుసుకున్నాం కదా. ఈయన ఏమంటారు? దైవ మానవుడు. అంటే దైవత్వం ఉన్నది. దైవత్వం కూడా అరాకొర కాదు. దేవుని కుమారుడు. దేవునికి ఎంత పరిపూర్ణత ఉందో యేసు ప్రభుల వారిలో కూడా అంతే పరిపూర్ణత ఉంది. సైమల్టేనియస్గా ఆయనలో మానవుడిలో ఉన్నటువంటి లక్షణాలు, ఆ యొక్క స్వభావం కూడా ఉన్నది, పాప స్వభావం తప్ప. దైవ కుమారుడు, మనుష్య కుమారుడు కూడా. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఆయన మానవుడు, దేవుడే ఉన్నాడు కాబట్టి ఆయన మానవుడిగా ఈ లోకంలో ఉన్నప్పుడు మనిషిలాగానే జీవించాడు. నీకు నాకు ఎట్లా ఆకలి అవుతుందో ఆయనకి అట్లా ఆకలి అవుతుంది. నీకు నాకు అట్లా కోపం వస్తుందో
ఆ యెరూషలేము దేవాలయంలో ఎట్లా కోపం వచ్చిందో అట్లా చూపించాడు. నీకు నాకు ఎట్లా దాహం అవుతుందో ఆయనకు కూడా అట్లానే దాహం అవుతుంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ యొక్క మార్కు సువార్త, మత్తయి సువార్త ఈ ఆఖరి అధ్యాయంలో మనం చూసినట్లయితే నీకు నాకు ఎలా నిద్ర వస్తుందో ఆయనకు కూడా అలాగనే నిద్ర వస్తుంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ఆయన మనలాగనే ఆయన ఉన్నాడు. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, ఆయనకే స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏముంది, ఫస్ట్ మాట ఏముంది, ఆకలి. చూసినట్లయితే 20వ అధ్యాయంలో ఆకలి కొనెను. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ఆకలి అంటే ఏంటి? ఆయన ఆకలి, శారీరకమైనటువంటి ఆకలి కంటే కూడా ఆయన ఆకలి ఏంటి? ఆత్మదాహం ఆయనకి. ఆయన వచ్చినది దేనికోసం? నరులను రక్షించడానికి. ఏ ఒక్క నరుడు కూడా అగ్నికి ఆహుతి కాకూడదు. ప్రతి ఒక్కరు కూడా అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన ఉద్దేశమై ఉన్నది కనుక ఆయన వచ్చిన మిషనే అది. సారి చైనా వాళ్ళతో కార్గిల్ దగ్గర మనకి యుద్ధం అయింది. యుద్ధం అయినప్పుడు ఒక బ్యాచ్ని ఒక సైన్య సమూహాన్ని చేసి ఆ కార్గిల్కి పంపించారు. ఒక మిషన్గా చేశారు. వాళ్ళు ఆ యొక్క సమూహం ఒక 2000 మంది 3000 మంది వెళ్ళి ఆ చైనా సరిహద్దుల్లో ఆ కార్గిల్ ఆ ప్రాంతాన్ని ఎవరైతే ఆక్రమించుకున్నారో వారిని ఎంతో ధైర్యంగా కొంతమంది ప్రాణాలు కోల్పోయినా మరలా భారత భూమిని మరలా వాళ్ళు చేజిక్కించుకొని వచ్చారు. దేశాల్లో వాళ్ళందరినీ కూడా ఘనమైన సన్మానాలు చేశారు. ఏమిటి? వాళ్ళు ఒక పని మీద వెళ్ళారు. ఒక పని మీద భారతదేశం వాళ్ళని ఆ దేశ పౌరుల్లో సైనికుల్ని కొంతమందిని ఆ పని చేసుకొని రండి అని ప్రభుత్వం పంపించింది, ఆర్డర్ ఇచ్చి పంపించింది. అలాగనే తండ్రి తన కుమారుణ్ణి ఈ భూలోకానికి పంపించాడు. దేనికి? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి. ఒకసారి చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 32 నుంచి 34 చూసినట్లయితే 4వ అధ్యాయం 32 నుంచి 34 వచ్చిన చూసినట్లయితే భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు కలదు. నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అని శిష్యులతో ఇది ఒక పని చెప్పినప్పుడు దానిని బాధ్యతాయుతంగా నమ్మకంగా పని చేయాలి. మనం 7 మాటల్లో కూడా మనం చూస్తాం కదా. 7 మాటల్లో 7వ మాట ఏమంటారు? 7వ మాట ఏంటది? తండ్రిని నీ చేతికి నా ఆత్మ ఇస్తాను. దాని ముందు మాట సమాప్తమైనది అనే మాట ఎవరు చెప్పగలరు? చెప్పండి, ఎవరు చెప్పగలరు ఈ భూమి మీద? యేసు ప్రభుల వారు తప్ప ఏ ఒక్కరు కూడా చెప్పలేనటువంటి స్థితి. ఆయన తండ్రి ఏ పని అయితే చెప్పాడో ఆ పనిని త్రికరణ శుద్ధిగా అక్షరాలుగా దానిని నెరవేర్చాడు. ఎక్కడ కూడా ఒక్క కించిత్తు గెచ్చమైన తోటలో కొంత బాధపడ్డాడు, కన్నీరు కార్చాడు. ఎందుకు? మానవుడు కాబట్టి, మనిషికి ఉండవలసినటువంటి ఆ బాధ ఉంటుంది కాబట్టి ఆయన బాధపడి తండ్రి ఏమన్నాడు? తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుంచి తొలగించు అన్నాడు. మానవుడుగా ఉన్నాడు కాబట్టి. కానీ ఆయన సంకల్పం తెలుసు. తండ్రి ఏ పని చేశాడో చెప్పాడో ఆ పని చేయాలని తెలుసు. అయినా తండ్రికి ఏమైంది? ఆయన చిత్తమే అయింది. ఆయన మరణం అవడం చిత్తమే అయినది. అది ఆయన ప్రణాళిక, అనాది కాలంలోనే ఆయన ప్రణాళిక. దీన్ని ఎవరు కూడా మార్చలేరు. మానవుడిగా ఉన్నాడు, దేవుడుగా ఉన్నాడు. ఆయన తలుచుకుంటే ఆ మరణాన్ని జయించలేడా? అనగా ఆ సందర్భంలో ఉన్నటువంటి ఆ సిలువని ఆయన లేకుండా చేసుకోలేడా? ఛాందస్వాదులు అనేక రీతులుగా మాట్లాడతాడు. 4 మేకులను పీక్కోలేకపోయాడా అన్నారు. 4 మేకులను పీక్కోలేకపోయాడా? పిచ్చి జనాలు, అంధకారంలో ఉన్నటువంటి జనాలు, తెలియదు కదా. జీవం కలిగిన దేవుడు, అతనికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏదైనా అసాధ్యము కలదా? ఆయనకి ఉన్నదా? ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైనటువంటి వాళ్ళారా. మరి ఆయన ఏమంటాడు? నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైనది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో కూడా చాలా చక్కని మాట అంటాడు కదా. ఆకలి అంటే ఏంటి? మనుషుడు రొట్టె వలన మాత్రమే కాక దేవుని నోటి నుండి
ప్రతి మాట వల్ల జీవించును అనే మాట ఆయన చెప్పినటువంటి శిష్యుడికి చెప్పినటువంటి మాటలు మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి వారులారా, మొట్టమొదటిగా దేవుడు తనని తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. నేను దేవుడిని, అదేవిధంగా మనుషుడిని కూడా అని పక్కన ఉన్నటువంటి శిష్యుడికి చెప్పాలనే ఉద్దేశంతోనే ఆయన ఆకలి కొన్నాడు. ఆ చెట్టుని ఫలాలు లేవు, ఆ ఫలాలు లేకపోవడం వల్ల ఉగ్రుడైపోయాడు. ఏం చేశాడు? శపించాడు. ఎట్టేసాడని ఇమ్మీడియట్గా అదేమైపోయింది? పచ్చగా ఉన్నటువంటి ఆ యొక్క దేవుని యొక్క ఆ శక్తి ఏమిటంటే అలా ఉంటుంది. ఎప్పుడో చెప్పిన 10 రోజులకో 10 నెలలకో జరగదు అట్లా. ఏమండి, దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు ఎలా ఉంటాయి అంటే అలా ఉంటాయి. ఏమంటే ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియమైనటువంటి వాళ్ళ అంజూరపు చెట్టు, మరి ఆ చెట్టు 21-19 వచనంలో మనం చూసినట్లయితే త్రోవ పక్కన ఉన్న ఒక దాని యందు ఆకులు తప్ప మరేమీ కనపడలేదు. ఆకులు తప్ప దాంట్లో కాయలు లేవు, పువ్వులు లేవు, పిందెలు లేవు. ఒకవేళ చెట్టు కాయలు పిందెలు కాసినా కూడా అది ఎండిపోయిన సందర్భం కూడా ఎక్కడ, ఎండిపోయినటువంటి మోళ్ళు కూడా ఎక్కడ కనపట్ల. పచ్చగా ఉంది అంతే, పేరుకి అంతే, భక్తులు అంతే, కానీ లోపల ఏ విధమైనటువంటి జీవం ఉండదు. మృతమైనటువంటి శరీరాలతోనే మనం ఈరోజు సమాజంలో ఉన్నామేమో దేవుని బిడ్డలుగా చెప్పుకుంటూ. ఆనాడు శిష్యులను ఉద్దేశించి చెప్తున్న దేవుడు ఈరోజు మనల్ని ఉద్దేశించి కూడా ఆయన యుగాలు కూడా ఈ మాటలు ఆయన వల్లె వేస్తూ ఉన్నాడు, చెప్తూ ఉన్నాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్న అంశం ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇంకొక మాట ఏంటంటే పండిపోయి ఏ విధంగా కూడా ఫలింపు లేదు కదా. ఈ యొక్క భాగాన్ని మనం చూసినట్లయితే దేవుడు అనేక సందర్భాల్లో ఫలింపు ఉండాలని ఫలభరితమైన జీవితం జీవించాలని అనేక సందర్భాల్లో లెంటి డేస్లోనే ఈ సిలువ ధ్యానాలను ఈ సంవత్సరం కూడా మనం అనేక సందర్భాల్లో మనం నేర్చుకున్నాం కదా. దేవుని బిడ్డలు మరి సమయమనక అసమయమనక దేవుని పనిలో నిమగ్నమైపోవాలి. అది ఫలింపు అంటే. మాస్టర్ గారు చూస్తున్నాడనో, ఏమంటే పెద్దలు చూస్తున్నారనో, వాళ్ళు చెప్పారు కదా, వాళ్ళు లేరు కదా అనేది కాదు. ప్రియమైన వాళ్ళ ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా పైన ఒకడు ఉన్నాడు, ఆయనకి మనం జవాబుదారి. ఆయన మనకు పని చెప్పాడు. పని ఎప్పుడప్పు చెప్పాడు? రోడ్డు మీద పోయినప్పుడు కాదు. ఎప్పుడప్పు చెప్పాడు? నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభువుని నువ్వు నమ్మావో, రక్షణలోనికి వచ్చావో, అప్పుడే నిన్ను ఆయన కుమారుడిగా చేసుకున్నాడు. అప్పుడే ఆయన నిన్ను కుమార్తెగా చేసుకున్నాడు. నీ మీద అధికారం ఉండి ఆయన నీకు ఒక మిషన్, కార్గిల్ మిషన్ లాగా, ఇదిగో ఈ భూమి మీద నాకు సాక్షిగా ఉండు, నా సువార్తను ప్రకటించు, నా పేరట నీకు ఏ విధమైన ఇబ్బందులు వచ్చినా, అవమానాలు శిష్యులు కూడా అడుగుతారు కదా. ఆఖరి దినాల్లో 20వ అధ్యాయంలో అనుకుంటా మనం చూసినట్లయితే, అయ్యా నీ వైపు నీ వెనక ఇంతకాలం తిరుగుతున్నాం కదా, ఏదయ్యా మాకేంటి నువ్వు వెళ్ళిపోతే ఏంటయ్యా అన్నప్పుడు ఆయన ఎంత గంభీరంగా చెప్తాడు కదా. నా పేరట మీరు మత్తయి సువార్త అనుకుంటా ఆ యొక్క భాగాన్ని మనం చూసినట్లయితే చాలా చక్కని, నా నిమిత్తము అన్నదమ్ములైనను, అక్క చెల్లెలైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలైన, భూములైన, ఇళ్ళనైనా విడిచిపెట్టిన ప్రతివాడు 3 రెట్లు పొందును. వీటన్నిటికంటే ఇంకేంటంట, ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకుందరు. 19వ అధ్యాయం మత్తయి సువార్త 19వ అధ్యాయం 29వ వచనంలో చూసినట్లయితే వాళ్ళకి ఇంకొక మాట అంటాడు కదా. శిష్యులు కూడా ఇంకొక మాట ఏమంటాడు? యేసు వార్త మనిషి కుమారుడు తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును, ఎవరైతే ఈరోజు ఆయన్ని వెంబడిస్తున్నారో, నిస్వార్థమైన సేవ చేస్తూ వెనుదిరిగి చూడకుండా ముందుకు వెళుతున్నారో, సడుగుడు గొడుగుడు లేకుండా ముందుకు వెళుతున్నారో, వారిని ఉద్దేశి అంటాడు ఆ రోజు మీరు 12 మంది కూడా ఎక్కడున్నారంట? 12 గోత్రాల వారికి మీరు తీర్పు తీస్తారు. ఎక్కడ? యేసు ప్రభువుల వారి సింహాసనాడు ఉంటే ఆయన కుడి వైపునే ఈ 12 సింహాసనాలు ఉంటాయి. హల్లెలూయా. నీకు నాకు కూడా దేవుడు అంత ఆధిక్యత ఇచ్చాడు. ప్రియమైన వాళ్ళ, ఒకవేళ బాధపడుతున్నావా? పనిచేస్తున్నందరికీ ఇలాగనే అవమానిస్తున్నారు, నిందలు వేస్తున్నారు, ఏ విధమైనటువంటి ఎదుగుదల లేదు, ఫలింపు లేదని ఒకవేళ బాధపడుతున్నావేమో, ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఆయన అంటున్నాడు కదా, ఏదైనా సరే దానికి నీవు 3 రెట్లు పొందుకుంటావు. ఇది తాత్కాలికమే. అసలైంది ఏమిస్తున్నాడు నీకు?
నిత్య జీవము స్వతంత్రించుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఫలించే విధంగా ఉండాలి, ఫలించే విధంగా ఉండాలంట, ఫలించే విధంగా. మత్తయి సువార్త 21:19 కూడా మనం చూసాం కదా. మరి దేవుడు చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఎన్ని అద్భుతమైన కార్యాలు చేశాడు కదా. ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ ప్రజలు కన్నీటి రోద చేశారు. 430 సంవత్సరాలు బానిస జీవితంలో జీవిస్తూ వెట్టి చాకిరీ చేసినప్పుడు ఆయన ప్రజలను నడిపిస్తూ ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఏమన్నా గుర్తున్నాయా? తింటూ తుడుచుకోవటమే. నీళ్లు లేకపోతే ఏడ్చారు. సడుక్కున్నారు. దేవుని దాసుని మీద, మోషే మీద సడుక్కున్నారు. ఆ సడుగుడే కదా మోషేని ఆ యొక్క దేశాన్ని చూడకుండా చేసింది. ఆయన కోపంతో పడ్డది. ఆయన చేసిన తప్ప అది. ఆ తప్ప మన దృష్టిలో ఎన్ని చేస్తున్నాం పొద్దున్న లేచి మనం పడుకునేంత వరకు ఎన్ని మాటలు, ఎంత చూపు, ఎంత నడక, ఏమన్నా మనం చేసిన అపరాధాలే కదా. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశం ప్రియమైన వారులారా, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. నీళ్లు లేవంటే నీళ్ళు ఇచ్చాడు. చేదు నీళ్ళలో మరి ఆయన మారాన్ని మధురంగా చేశాడు. ఎన్ని అద్భుతమైన కార్యాలు చేశాడు. ఆనాడు ప్రజలకి విశ్వాసం ఉన్నదా? కృతజ్ఞత లేని వారు కృతజ్ఞులు. ఈరోజు మనం కూడా జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన వారు. విశ్వాసం కలిగి ఉండాలి. ఆ మహాదేవుడు నన్ను పిలిచాడు. ఆయన గుణాత్సాలను ప్రచురపరచడానికి గొప్ప రాజులైన యాజక సమూహంగా మనం చేసినప్పుడు కృతజ్ఞతగా మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం, ఆయనకి ఏమి చేయగలుగుతున్నాం. ఎన్ని అద్భుతాలను కనులారా చూసినా కూడా ఆయన విశ్వాసం. చిన్న ఇబ్బంది కలిగితే చాలు, అయిపోయింది. చిన్న బాధ కలిగితే చాలు అయిపోయా. ఏమి దేవుళ్ళండి, ఏమి చర్చిలండి. ఎంత భయంకరమంటే నిరాశ నిస్పృహులు. ఈ యొక్క అవిశ్వాసం అంటేనే సాతాను యొక్క లక్షణం. అవిశ్వాసం. నిరీక్షించబడుతున్న వాటి యొక్క నిజ స్వరూపు విశ్వాసం. అనేక సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం కదా విశ్వాసాన్ని గురించి. అనేక సందర్భాలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుని శిష్యుల్ని ఆయన బలపరుచుకోవడానికి ఎంత అద్భుతమైనటువంటి ఆయన మాటల్ని పరిశుద్ధాత్మ దేవుడితో ఆ మాటలను ఆయన తెలియజేస్తున్నాడు కదా వారిని. ఇక్కడ విశ్వాసం ఉంటే ఏమొస్తుంది? విశ్వాసం ఉంటే రక్షణ వస్తుంది. అవునా? విశ్వాసం లేకపోతే ఆయనకి ఇష్టడై ఉంటే అసాధ్యము. విశ్వాసం ఉంటేనే కదా నువ్వు ఇన్ని రోజులుగా రక్షణ పొందిన దగ్గర నుంచి మందిరానికి పోతున్నావు. విశ్వాసం అనేది ఏ విధంగా కూడా సన్నగిలకూడదు, గుంటుపడకూడదు. నాగలి తట్టు మీద చేయి వేసి వెనుదిరుగు వాడిని ఆ వాడు కాడు అంటున్నారు. ఏదైనా చిన్న ఇబ్బంది జరిగితే మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళిపోవటం. ఎంతమంది లేరు ఈ రోజున మనం చూడట్లేదా? ఆయన చేసినవన్నీ అదే సాక్ష్యాలు చెప్తారు. దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశాడండి, ఎంత చేశాడండి. ఏదో ఎక్కడో అవమానం వచ్చిందో, ఎక్కడో బాధ వచ్చిందంటే ఏమి దేవుడు అండి, మా దేవుడు మాకున్నాడుగా. ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. విశ్వాసం ద్వారా రక్షణ వస్తుంది. విశ్వాసం ద్వారా లోకంపై విజయాన్ని పొందుతారు. ఏ మాత్రం కూడా నిరీక్షణ లేని దినాల్లో నిరీక్షణ కలిగి జీవించారు భక్తులు అనేక మంది. పాత నిబంధనలో, నూతన నిబంధనలో ఈ విశ్వాసం ఏమవుతూ ఉన్నది? ఈ సిలువ ధ్యానాల్లో మన విశ్వాసం ఈ 2 దినాల్లో ఇంకా అంతకంతకు పెరుగుతుందా? లేకపోతే మన బాధలు, మన దరిద్రం, మన యొక్క అవమానాన్ని బట్టి మనం ఇంకా కృంగిపోతున్నామా? ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసంతో మనం ఏదైనా చేయగలం. విశ్వాసంతో స్వస్థత దొరుకుతుంది. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఏం జరుగుతుందంట? రోగిని స్వస్థపరుస్తుంది. ఆయన చెప్పాడు, నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఈ కొండల్ని ఇది నిజమా అంటే నిజమే. అంటే కొండల్ని పడటం అంటే కొండల్ని ఇమ్మీడియట్గా మన ముందు పడతాను కాదు. ఏదైనా నీ హృదయంలో ఆలోచన సిద్ధింప జరుగుతుంది. అది ఖచ్చితంగా జరుగుతుంది. అది నీ అరాకొర పడుద్దా లేదంటే అది పడుద్ది. ఎందుకు పడుద్ది?
వీటన్నిటికంటే స్వస్థత ఒకటి, ఆశీర్వాదం ఒకటి, రక్షణ ఒకటి, పరలోకం ఒకటి. ముందుగా మనం చూసుకున్నాం దేవుని కొరకు, ప్రభు కొరకు మనం ఏ విధంగా నడిస్తే ఆ విధంగా అన్నదమ్ములైనను అక్క చెల్లెలైన వీళ్ళందరూ పొగొట్టుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు, ఏం బాధ. అంతకు 300 పొందుకుంటాం. అంతకంటే కూడా ఇంకోటి ఏంటి? నిత్య జీవం. అదిరా అది దానికోసం ఎన్ని వేల కోట్లు ఇచ్చినా వస్తుందా? నిత్య జీవం వస్తుందా చెప్పండి? ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలా, నమ్మకంతో, విశ్వాసంతో, నమ్మకంతో ప్రార్థన చేసేవారుగా ఉండాలి. విశ్వాసంతో ఈ యొక్క పరిశుద్ధ వారంలోని మొట్టమొదటి దినాన సంఘాన్ని ఉద్దేశించి ప్రభు మాట్లాడుతున్నాడు, అంజూరపు చెట్టును ఉద్దేశించి. ఒకవేళ మనం కూడా ఎంతో చక్కగా టిప్ టాప్గా వస్తున్నామేమో, మన విశ్వాస జీవితం కూడా చూసేవాళ్ళకి ఎంతో అందంగా ఉన్నదేమో, కానీ లోపల కంపేమో. ఈరోజు మొదటి దినాన్ని పురస్కరించుకొని ప్రభువు సూటిగా మాట్లాడుతున్నారు. మత్తయి సువార్తలోనే 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే చాలా అద్భుతం, ఫలభరితమైన జీవితాన్ని గురించి ఎంత చక్కని విశ్లేషణ పరిశుద్ధాత్మ దేవుడు అందులో పొందుపరిచాడు కదా. 1 నుంచి మనం 16 వచనాల వరకు మనం చదువుకున్నట్లు నేను ముగిస్తా. ఒక్కసారి అది చదువుతారు ఎవరైనా? వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించున్నారని వాడివి. అందుకు ఆయన అవును చాలు. ఈ మాటలను అంతరార్థాన్ని మనకు తెలియదని కాదు, కానీ దేవుని బిడ్డలుగా చెప్పబడుతున్న మనం అందరం కూడా తండ్రి ఏమంటున్నాడు? ఆయన నేనే నిజమైన ద్రాక్షావల్లి, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. చూడండి, ఆ తీగ ఎట్లుంది, ఆ స్తంభానికి ఎట్లుంది, ఆ తీగ ఎట్లా అంటుకుంది. ఆ స్తంభం లేకపోతే ఆ తీగ ఉంటుందా? చూడండి, స్తంభం లేకపోతే అది ఉంటుందా? నిలబడుతుందా? ద్రాక్షవల్లితో విశ్వాసులైన వాళ్ళు, దేవుని బిడ్డలైన వారు ఎలా ఉండాలంట? అలా అంటుకట్టుబడి ఉండాలి. అది జీవం, దాంట్లో అంటుకట్టుబడి ఉంటున్నప్పుడే దానికి ఏముంటుందంట? జీవం ఉంటుంది. మీరు ఒక్కసారి కింద దాని మొదలు నరికేయండి. ఆ తీగ యొక్క మొదలు నరికితే ఏమైపోద్ది? ఉండటానికి అంటుకట్టుబడినట్టే ఉంటుంది. కానీ తెల్లారేటప్పటికి ఏమైపోద్ది? ఆకులన్నీ కూడా మాడిపోయి ఆకులన్నీ కూడా రాలిపోతాయి. రక్షణ పొందిన మనమందరం కూడా ఏదో ఆషామాషిగా మనం వస్తూ పోతూ ఉండేవాళ్ళుగా ఉండకూడదు. ఫలభరితమైన జీవితాలు జీవించేవారుగా ఉండాలా. పండగల క్రైస్తవులుగా ఉండకూడదు. ఆయన ఏదైతే చెప్పాడో ఆయన మాటలు ఫలభరితమైనటువంటి, నేను ద్రాక్షవల్లి, నిజమైన ద్రాక్షవల్లిని ఈరోజు నిజమైన ద్రాక్షవల్లిని ఆశ్రయించటల్లా దేనికో ఎక్కడెక్కడో వెళుతున్నారు. మోకాళ్ళ చెప్పుల పగలగొట్టుకొని మొత్తుకుంటూ వస్తున్నారు, వెనక్కి వస్తున్నారు. ప్రియమైనటువంటి సంగమా, ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. ఈ తీగ కట్ చేస్తే ఏ రీతిగా చచ్చిపోద్దో, ప్రభువులో ఉండని ప్రతి ఒక్కడు కూడా మరణమైపోతాడు. అనగా నిత్య మరణానికి ఆహుతైపోతాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశం కలిగి మన మీద ఆయన ఎంతో ఆశ కలిగి ఉన్నాడు.
ప్రియమైన సంఘం ఇంకా 17వ వచనం ఒకసారి చదవండి. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని ఆజ్ఞ మాట కాదు, ఏమండి? ఒకరినొకరు ప్రేమింపకొనవలను. ఈరోజు కూడా సంఘంలో సహవాసాల్లో స్థితిగతులు ఎలా ఉన్నాయో ఒక్కసారి ఎప్పటికప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు పరిశుద్ధ వారంలోని మొదటి దినం అంజూరపు చెట్టుని ప్రభువులు వారు చూపించాడు. ఒకవేళ చూడటానికి మనం ఇంపుగా సొప్పుగా సమాజానికి కనబడుతున్నామా, లేకపోతే దేవునికి దృష్టిలో దేవునికి ఇష్టలుగా ఉన్నామా? దేవునికి ఇష్టలుగా ఉన్నట్లయితే ఆయన మనకేమి పోతున్నాడు? ఏమి ఇస్తాడంటే ఆయన నిత్య జీవం. హల్లెలూయా. నిత్య జీవంతో పాటు ఏమిటంట? నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో దానిని మూడంతలుగా ఇస్తాడంట. హల్లెలూయా. తాత్కాలికమైనటువంటి శోధనలే, తాత్కాలికమైనటువంటి బాధలే, వీటన్నిటిని బట్టి కూడా మనం ఏ విధంగా కూడా బాధపడకుండా నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థన చేయాల. 21 అది ఇందాక మత్తయి 21 చదవండి ఒకసారి, నేను ముగిస్తున్నాను. ఎంతమాట మీరు విశ్వాసము కలిగి మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటిని అన్నిటినీ పొందుదురని వారితో చెప్పారు. మన ప్రార్థనలో అదే ఉండాలా. అవును గాక, నువ్వు ఇచ్చినందుకు వందనాలు నాయనా, ఇదిగో నా ప్రార్థన, మీరు ఆలకించినందుకు వందనాలు. ప్రార్థనలోనే మనం పొందుకున్నామని ఎప్పుడైతే చేస్తామో, చాలామంది ప్రార్థనలు అలాగే చేస్తారు. అయ్యా నువ్వు ఇచ్చినందుకు వందనాలు తండ్రి, ఇదిగో నా అభ్యర్థన ఇది, నా అప్పీలు ఇది, నువ్వు ఇచ్చేసావు, నీకు వందనాలు. అడ్వాన్స్ దేవుణ్ణి ఎలా ఐస్లో పెట్టడం అనమాట. అయ్యా నువ్వు ఇచ్చేసావు, నాకు సంతోషం, నువ్వు ఇచ్చినందుకు వందనాలు. నువ్వు అడగందే అమ్మాయినా పెట్టదు, అడగందే అమ్మ ఇస్తాడు ఇస్తాడు విశ్వాసంతో. నాకు నేను ఆయన చెప్పిన మాట లేదు, చెప్పిన పని చేయలేదు కదా, ఇస్తాడో ఇవ్వడు. ఆ పనులనే పక్కన పెట్టు, చేసావా చేయలేదా అవన్నీ అడగడు. నువ్వు విశ్వాసంతో నువ్వు ఏది కావాలని అడిగావో అది ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడనే నమ్మకం నీలో ఉన్నట్లయితే ఆయన తప్పకుండా ఇస్తాడు. ఈరోజు పరీక్షలకి రాయబోతున్నారు. ఇంకా ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉన్నాయో కదా, యాకోబు పత్రికలో చక్కని మాట మనం చూస్తాం కదా, జ్ఞానం కొద్దుగా ఉన్నాయో కదా, ఎక్కడికి వెళ్ళాలా? ట్యూషన్లుగా, ఆదివారం వదిలిపెట్టి, శనివారం వదిలిపెట్టి, చర్చి వదిలిపెట్టి, జ్ఞానము కొద్దుగా ఉన్నవాడిలా ఏమన్నా అడగాలంటే దేవుడిని అడుగుతున్నామమ్మా, దేవుడిని అడుగుతున్నాం. మమ్మల్ని అడుగుతున్నారండి. నేను మాత్రం క్లాసు మాత్రం మారడానికి వెళ్ళలేదండు. విశ్వాసంతో నమ్మకంతో ఎవరికైనా సరే, మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉన్నాయడలా అతడు దేవుడిని అడగవలను. ఆయన ఎవరిని గద్దింపగా ధారాళముగా అనుగ్రహించే దేవుడు. హల్లెలూయా. అడుగు ప్రతి వాడు కూడా పొందుకుంటాడు. ఆయన అభయించాడు కదా, అడుగుడి తట్టుడి వెదకుడి. తలలు ముంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.